నల్గొండ జిల్లా దేవరకొండలో తన బిడ్డ భవిష్యత్తును నాశనం చేశారంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కూతురు అనుషకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించారని చెప్పారు. ఆగస్టు నెలలో తనతో ఫోన్ మాట్లాడిందని, ఒకే ఒక్క కారణానికి పాఠశాల యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పొరపాటు అయిందని మళ్లీ చేర్చుకోమని ప్రిన్సిపాల్ను బతిమిలాడినట్లుగా చెప్పారు. కానీ 2 నెలల నుండి ఈ పాఠశాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ని కలిస్తే మీరు పాఠశాలకు వెళ్లి కలవండి అని చెప్పారని వారు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న అనుషను విద్యకు దూరం చేసే విధంగా ఉపాధ్యాయులు ఉన్నారంటూ తండ్రి ఆరోపిస్తున్నారు. నేను అనుష ఇక్కడ దేవరకొండలో చదువుతున్నా 10th క్లాస్. ఇప్పుడు నాకు ఇక్కడ అన్యాయంగా పంపించిర్రు. నేను ఒక చిన్న ఫోన్ తెచ్చా, అది కూడా పనిచేయట్లే. మేడం వాళ్ళు కూడా చెక్ చేశారంట, కానీ నాకు 2 months నుంచి ఈ స్కూల్లో నుంచి పంపించారు. నాకు న్యాయం జరగాలి. ఇక్కడ 2 months నుంచి తిరుగుతున్న ఆర్చో సార్ కి, కలెక్టర్ మేడం కి అందరికీ ఇచ్చా. ఇక్కడ నేను 2 months నుంచి నా స్టడీ వేస్ట్ అయింది, అన్ని వేస్ట్ అయింది. నాకు న్యాయం జరగాలి. 2 months నుంచి నేనేం తప్పు చేశానో అన్ని చెప్పండి. వీళ్ళు ఇక్కడ నేను కాల్ రికార్డింగ్ అన్ని తిప్పియండి, నాదేం తప్పు లేదు. అది చిన్న ఫోన్, అది పనిచేయట్లేదు. దాంట్లో సిమ్ పెట్టి కూడా చూడండి. నేను మాత్రం ఏం తప్పు చేయలేదు. మీరు అన్ని చెక్ చేసుకోండి, నాకు న్యాయం జరగాలి. నేను అనుష ఇక్కడ దేవరకొండలో రికార్డింగ్ ఇలా ఫోటో కూడా ఉంది నాకు పంపించి. ఉదయనగరం విడిచిపెట్టి పోతే ఆ నుంచి మా అమ్మాయిని తీసుకొని పోయి ఇంటికి పోయి 4-5 రోజుల నుంచి మా అమ్మాయికి ఏ అమ్మాయి ఎట్లా చేసినావు, ఎందుకు తప్పు చేసినావు అంటే, నానా నేను ఏం చేయలే, ఇట్లా సంగతి ఫోన్ లో ఏరే ఫోన్ ఉంటే మాట్లాడినా, మీకే చేసినా, అయితే నాకు డబ్బులు అవసరం ఉందని మీకే కాల్ చేసిన, నాకే కాల్ చేసింది. నేను కూడా ఎత్తలే ఫోన్. ఆదివారం సాయంత్రం నాకు చేసింది, నేను ఎత్తలే. అయితే మాకు చెప్పకుండా చేసి టీసీ పంపించింది. అయితే నేను వచ్చి మేడం దగ్గర వచ్చి 10 సార్లు వచ్చి బతిలాడడం అంటే లోపలికి రానియట్లే. 10 సార్లు వచ్చిన ఇడికి రానియకుంటే ఇదే సంగతి ఆశో దగ్గర ఆశో దగ్గర పోతే 2-3 రోజులు పెడితే నువ్వు సంబంధం ఏది రావద్దు, ఏం లేదు, మేడం దగ్గర పెట్టాలని మళ్ళీ వచ్చిన ఆశో సార్ చెప్పిండు, బల్లా చెప్పిండు, ఆశో సార్ చెప్పిండు. 2 రోజులు వచ్చి మేడం దగ్గర అయితే గేట్ తీయట్లేదు. మళ్ళీ నుంచి ఆశ ఏం చేయాలని చెప్పి మరి శత్రునాయక దగ్గర పోయినా. శత్రునాయక దగ్గర పోతే లెటర్ రాపించిన, లెటర్ రాపించి మళ్ళీ ఇస్తే ఆ లెటర్ మళ్ళీ ఇల్లు పంపించి వాళ్ళ మీద నువ్వు లెటర్ ఎందుకు ఇచ్చినావు ఏందని మా అమ్మాయి మళ్ళీ తిట్టింది నాకు. మేడం నువ్వు ఏడ పిక్కుంటూ ఏం పిక్కోవాలి, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినాం. 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ పోయి ఇట్లా సంగతి మేడం ఇట్లా జరిగిందని చెప్తే కలెక్టర్ మేడం ఆశో సార్ పిలిపించి అడిగింది, ఈ అమ్మాయిని 2 రోజుల నుంచి ఎందుకు హింస పెడుతున్నారు, ఏం చేసిందంటే, ఆశో సార్ ఒకటి మాట 2 మాట్లాడట్లే, ఏదో తప్పు చేసింది కదా ఈ అమ్మాయిని ఒకసారి చూడండి అని చెప్పి రాసిచ్చింది కూడా. ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా రాసిచ్చింది, ఆశో సార్ రాసిచ్చింది, అందరూ రాసిచ్చారు.